మై సన్, ఎస్ లార్డ్. ఎందుకు బిడ్డ, చాలామంది ప్రార్థన చేస్తారు కదా, వచ్చి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఒక లిస్ట్ రాసుకొని కిరాణా షాప్ దగ్గరికి వచ్చి కిలో చక్కెర, కిలో పంచదార, కిలో బెల్లము, కిలో సర్ఫ్ చెప్తారు కదా, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. బిల్ ఎంత అయింది? ఓకే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, ఆండ్రాయిడ్ ఫోన్ కదా, తిండి లేకున్నా ఉంటారేమో కానీ ఆ ట్యాబు, ఆ ఫోను. అందుకే నేను బనానా ఫోన్ వాడుతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. టైం వేస్ట్ కదా, మాట్లాడడానికి కదా ఫోన్ ఉన్నది. అయితే ఫోన్ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది, రికార్డింగ్ ఆప్షన్. రికార్డింగ్ నొక్కి ఒకరోజు ఫోన్ చేసి, ఎట్లాగో రోజు పలికేది చిలక పలుకులే కదా, అయ్యా నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, రోజు అదే కదా. బట్టి పలికే మాటలు చిలక పలుకులు ప్రార్థన. ఒక్కరోజు ఫోన్లో అవన్నీ ప్రార్థన చేసుకొని రికార్డు చేసుకొని మళ్ళీ తెల్లారి ఎందుకు బలహీనంగా మారేది, ఆ రికార్డు ఆన్ చేసుకుని స్తోత్రం 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 అంటే అయిపోయి. ప్రార్థన అంటే అదైనా ఎందుకు మాట్లాడుతూ మిగిలిపోతారు? ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అడుగుతూ మిగిలిపోతారు. ఎందుకు బిడ్డ, నా నుంచి ఎందుకు వినరు అని అన్నాడు. ఏంటంటే ప్రార్థన సియోనులో మౌనముగా ఉండుట, ఆయనకు స్తుతి చెల్లించుట. ఎప్పుడన్నా ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆయన స్వరం వినాలని, అయ్యా ఇప్పుడు నువ్వు మాట్లాడితే తప్ప నేను వెళ్ళలేనయ్యా, ఇప్పుడు నువ్వు మాట్లాడితే తప్ప నేను బతకలేనయ్యా, ఈ పరిస్థితికి నీ మాట తప్ప ఇంకా నాకు ఆధారం ఏం లేదయ్యా అని ఎప్పుడైనా మాట్లాడేంతవరకు ఆయన సన్నిధిలో వేచి ఉన్నవా? తిండి అన్న పానములు మర్చిపోయి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఉన్నారా ఎప్పుడైనా? హల్లెలూయా. నేను చెప్పేటప్పుడు మీరు నవ్వుతున్నారు కానీ నన్ను అడిగేటప్పుడు గుండె చింపుకొని ఏడ్చిన నేను ఆయన పాదాల దగ్గర. అది ఎట్లాంటి స్వరమో తెలుసా? ఒక తండ్రి మట్టి మనిషి మాట కొరకు, మట్టి మనిషి కొరకు ఎంత ఆత్రపడతాడు. ఎందుకు? ఆయన ఎవరు? మనిషా? విశ్వం పట్టజాలని సర్వశక్తుడు కదా ఆయన. భూమి ఆకాశములో పట్టజాలవు కదా. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనము కదా. ఇంత మహోన్నతుడైన దేవుడు మట్టి మనిషి గురించి ఎంత ఆత్రపడతాడు ఎందుకు అనిపిస్తుంది. ఎందుకు వినరు? గుండె వేదన. ఎందుకు వినరు నా స్వరం అన్న తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగింది, బిడ్డ వీళ్ళు ప్రార్థన చేయడానికి నా దగ్గరికి వస్తారు కదా, ఇన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, ఏమైందో ఏమో, ఇప్పుడైనా ఇస్తాడో ఇయ్యడో. యజమానురాలు పొద్దంతా పనిచేసి ఆ చేతుల వైపు చూసినట్టు ఏమిస్తాడో, ఎప్పుడు ఇస్తాడో, ఎంత ఇస్తాడో అని నేను ఇచ్చేదాన్నే చూస్తారే తప్ప నా ముఖం చూడాలని ఎందుకు ఆశపడరు బిడ్డ? హల్లెలూయా. నా స్వరం వినాలని ఎందుకు ఆశపడరు? నా ముఖం చూడాలని ఎందుకు ఇష్టపడరా? నా సన్నిధిలో మౌనముగా ఎందుకు కనిపెట్టుకొని ఉండరు? నా సహవాసం కొరకు ఎందుకు కనిపెట్టుకొని ఉండరు? అడుగుతూ మిగిలిపోతుంటారు. ఏమిస్తాడో, ఎంత ఇస్తాడో అని నా చేతుల వైపు చూడరు. అయినా వాళ్ళ ఇష్టము నెరవేర్చబడాలని, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని వాళ్ళ ఇష్టాలు చెప్పుకుంటారే తప్ప నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడునుగాక తండ్రి అని ఎందుకు అడగరు? హల్లెలూయా.